హిమాలయాల మధ్యలో ఉత్తరకాశీ సమీపంలో యమనచికేత తాళ్ వెళుతూ ఉంటే మనకి ముందర దేవాలయం దర్శనమిస్తుంది. దేవాలయ దర్శనం అనంతరం మనం పర్వతారోహణం ప్రారంభిస్తాం. మధ్యలో అనేక అద్భుతాలు మీకు కనిపిస్తాయి. డామ్కి వెళ్తున్నాం. చూడొచ్చు మన చుట్టుపక్కల ప్రకృతి. ఇవన్నీ కూడా హిమాలయ పుష్పాలు. నామ్ క్యా భయ్యా ఇస్కా? బురాస్ నామ్. వీటి నుంచి జ్యూస్ కూడా చేస్తారు. నార్మల్ అంటే తాగడానికి న్యాచురల్ డ్రింక్స్. అలాగే దీని నుంచి సారాయి కూడా కాస్తారని చెప్పారు. ఇదంతా కూడా అద్భుతమైన వాతావరణం, ప్రకృతి. మనం అటు పక్కన చూడొచ్చు, అద్భుతంగా ఉంది. ఇటు పక్కన అన్నీ కూడా పూలు అనమాట. దేవేంద్ర భయ్య, గోపాల్, అంతకుముందు మనం వీడియో చేసాం దేవేంద్ర భయ్యతో. మనకి ఇదంతా కూడా ఎంతో మంచిగా ఆర్గనైజ్ చేసి దీన్నంతా కూడా మనకి ముందు చూస్తున్నారు. అద్భుతమైన ప్రకృతిలో మీకు ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత ఆ ఎదరికి వెళ్ళి మీకు రమణీయమైన ప్రకృతిలో తాజా పుష్పాలతో, చల్లటి గాలులతో, పక్షుల కిలకిల కిలకిల చెప్పులతో, మరి చల్లటి హిమాలయ గాలుల తాకులతో అలా మన ప్రయాణం ముందుకు సాగిపోతూ ఉన్నది. చాలా మంచి ప్రదేశం ఇదంతా కూడా, హిమాలయ ప్రదేశాలు. ఈ ప్రదేశాల్లో ఎత్తైన చెట్లు, మరి ఎత్తు ఎలా పెరిగినాయో తెలియదు కానీ చాలా ఎత్తు పెరిగినాయి అవన్నీ కూడా. అలాగే రాళ్ళు కూడా చూడండి ఎంత తెల్లగా ఉన్నాయో రాళ్ళు. అంకిత్ భయ్యా ఫోటో మస్తు ఫోటో అది. ఈ చెట్టు చూడండి, చెట్టు బెరడం. ఇదేం చెట్టు అంటారు దీన్ని తెలియదు. చాలా బాగుంది, అద్భుతం. జీవితంలో ఒక్కసారైనా మనం కేదార్నాథ్ యాత్ర చేయాలి. జీవితంలో ఒక్కసారైనా మనం బద్రీనాథుని దర్శించాలి అని పెద్దలు అంటూ ఉంటారు. అది ఎందుకు అంటారా అని అప్పుడు అర్థమయ్యేది కాదు. కానీ ఇక్కడ ప్రకృతిని చూసి, ఇక్కడ పుష్పాలను చూసి మనసంతా ఎంతో రమణీయంగా చూడండి. ఎంత అద్భుతమైనటువంటి పుష్పాలు. చెట్టు అంతా కూడా గులాబీ పూలు సరిపోతాయి వీటికి, గులాబీ పూలు సరిపోతాయి వీటికి అన్నట్లు రంగు సహసిద్ధంగా హిమాలయ సూర్యకాంతుల నుంచి వెదజల్లినటువంటి పుష్ప కాంతి కిరణాలే కదా. భయ్య ఇక్కడ కూర్చున్నారు, మీకు పుష్పాంజలి. అలాగే వారికి మనం పుష్పాలు సమర్పించి, శాస్త మన డైరెక్టర్, అలాగే మన ఇన్స్పిరేషన్, మన కోఆర్డినేటర్, మన గ్రూప్ లీడర్, ఎవ్రీథింగ్. Thank you. I'm already done. She's from Bengal. She's literature student, English. A very fantastic student, listener, and a very best photographer. I have seen your photos in the group. Nice. She's climbing mountain. Yes. We are going to take her. Come with us. हम सभी लोग जा रहे हैं नचिकेता ताल। यहाँ के इस रास्ता पर घास मिल रहा है, बहुत ही सुंदर, अच्छा ये यहाँ का वातावरण, हवा पानी एकदमै सुंदर, मजाको वातावरण। विजय हाम्रो विजय भाई बहुत आस्था मिलकर बहुत द ब्यूटीफुल गर्ल प्रफुल्लित हो रहा है। ठीक है everyone, as you can see that we are climbing the mountain और हमारी हालत पूरी तरह से ख़राब हो चुकी है क्योंकि हम ऑलरेडी 2.5 किलोमीटर आई थिंक चढ़कर आ चुके हैं और अभी और भी चढ़ना बाकी है. सो ऊपर मिलते हैं. హిమాలయ పర్వతాల శిఖరాగ్ర అంచుల పైన తాగుతూ మేఘాల్లాగా తలదన్నేటువంటి వృక్షపు యొక్క శిఖరాలు, అద్భుతమైన పుష్పకాంతులలో మన ఆస్థా, మన దుర్గా బ్రదర్ ఫ్రమ్ నేపాల్ నుంచి వచ్చినప్పటికీ కూడా అతనికి భారతదేశం అంటే ఎంతో ప్రేమ, మక్కువ, అభిమానం. మనం హిమాలయ ప్రాంతాల్లోనే చాలా అద్భుతమైన ప్రదేశంలో మనం ఉన్నాం. భారతదేశంలో హిమాలయ ప్రదేశాలకి హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ పెట్టిన పేరు. ఎందుకంటే మనం ఉత్తరాఖండ్ని ఇంకో పేరుగా పిలుస్తాం చార్ధామ యాత్రకి. అటువంటి దివ్యమైన భవ్యమైన చార్ధామ యాత్రలో మనం ఈరోజు చాలా సుందరమైన ప్రదేశంలో ఉత్తర కాశీకి 30 కిలోమీటర్ల సమీపంలో ఉన్నటువంటి నచికేత తాళ్, అంటే ఎక్కడైతే నచికేతుడు యమధర్మరాజుని ప్రత్యక్షం చేసుకొని అక్కడ బోధ విన్నటువంటి ప్రదేశంలో ఉన్నాం మనం. ఇప్పుడు మనం ఎదరికి వెళతాం, మీరు చాలా ఆశ్చర్యపోతారు. అక్కడ చూసినటువంటి మంచు కొండలు అద్భుతంగా ఉన్నాయి. మంచు కొండలు చూడాలా? అయితే రండి వెళ్దాం. హిమాలయ పర్వతాలు చూపిస్తా ఉన్నాను.
మీరు చూడొచ్చు అద్భుతాలు. అక్కడ మనకి ఎలా అనిపిస్తుందంటే మేఘాలు కిందకి వచ్చినాయా అనే దృశ్యాలు మనకి అక్కడ కనిపిస్తాయి. కాదు, మనమే పైన ఉన్నాం. దాదాపు సీ లెవెల్ నుంచి 2000 మీటర్ల ఎత్తులో ఉన్నాం మనం. అక్కడ మనకు చూస్తే హిమాలయ శిఖరాగ్రి శ్రేణులు. ఇది ఏప్రిల్ మధ్యలో అయినా సరే మనకి హిమాలయాలు కనిపిస్తూ ఉన్నాయి. చాలా అద్భుతంగా హిమాలయాలతో జూమ్ కరీ భయ్యా. చాలా అమోఘమైనటువంటి దృశ్యాలు. మనకు మేఘాలు కూడా మనకు అక్కడ కనిపిస్తాయి. పక్షులు ఎంతో అద్భుతంగా మనకి ఆ యొక్క చప్పుళ్ళు వింటుంటే మన మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. చూశారుగా హిమాలయ దర్శనం. మౌంట్ ఎవరెస్ట్ లాగా కనిపిస్తుంది నాకు. మనం ఎప్పుడు మౌంట్ ఎవరెస్ట్ చూడలేదు. త్వరలోనే నేపాల్ వెళ్తాం. అక్కడికి వెళ్ళినప్పుడు మన దుర్గాబాయితో పాటు మౌంట్ ఎవరెస్ట్ కూడా మనం చూసే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మనం నచికేత తాళ్ళు ఎక్కడుంది? హిమాలయ పర్వత మధ్యలో నచికేత తాళ్ళు అని చూస్తున్నాం. ఏదైతే నచికేత కుండ అంటాం మనం తెలుగులో, అంటే కోనేరు. ఆ కోనేరు దగ్గరికి వచ్చాం మనం. ఇప్పుడు మీకు అందరికీ కూడా ఆ కోనేరు చూపించబోతున్నాను. చాలా అద్భుతంగా. ఎందుకంటే హిమాలయ పర్వతాల మధ్యలో నీళ్లు దొరకటం అనేది కష్టం కదా. అటువంటి సందర్భాల్లో ఇక్కడ మనకి చాలా పెద్ద కుండ అనమాట. ఇది చాలా చరిత్ర ఉన్నది. దీనికి చెప్పాలంటే నచికేతుడు ఇక్కడికే వచ్చాడు. యమధర్మపురి ఇక్కడే ఉంటుంది. యమధర్మరాజు ఇక్కడే ప్రత్యక్షమయ్యాడు. యమధర్మరాజు ఆయనకి జ్ఞానం బోధించాడు. ఆయనకి ఆత్మజ్ఞానం ఇక్కడే అయిందని చెప్పేసి చాలామంది అంటారు. కానీ అదంతా మనం పక్కన పెడితే చాలా అద్భుతమైనటువంటి రమణీయమైనటువంటి ప్రకృతిలో మనం ఈరోజు ఉండటం అనేది మనకి చాలా సంతోషకరం, ఆహ్లాదకరమైన విషయం. నచికేత తాళ్, దమ నచికేత తాళ్ళకి జై. నచికేత తాళ్ళు మనకి అక్కడక్కడ కదులుతున్నటువంటి చేపలు, అద్భుతమైన పుష్పాల యొక్క కాంతులతో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇందులో చేపలు ఎలా వచ్చినాయో తెలియదు, కానీ చేపలు దొరుకుతున్నాయి. యమదేవుడు యమధర్మరాజు ఇక్కడే ప్రత్యక్షమయ్యాడు. నచికేతుడు ఇలా వచ్చేసాడు అని చెప్పేసి ప్రత్యక్షమై యమధర్మరాజు చెప్తాడనమాట. ఏం కావాలి వరం కోరుకోవాలంటే అన్ని వరాలు కోరుతాడు. మా నాన్నగారిని ఎత్తించండి, నన్ను చివరాఖరికి అద్భుతమైనటువంటి మోక్షం ప్రాప్తి అయ్యేటువంటి మార్గం ఏదో మాకు ప్రసాదించండి అని చెప్తే ఆ మోక్షం ప్రాప్తించడానికి ఆయన బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశిస్తాడని మనకి కఠోపనిషత్తులో మనం చెప్తా ఉంటాం. అటువంటి ప్రదేశాల్లో మనం ఈరోజు చూడడం ప్రకృతి అందాలు ఆనందకరమైన విశేషం. మన తెలుగు వాళ్ళందరూ కూడా ఇది చూడాలని మన దుర్గాబాయి లోయలు చూడండి ఎంత లోతుగా ఉన్నాయో. ఇక్కడ నుంచి అలా అలా చూస్తే అనమాట మనకి గుండె అనమాట అలా ఇక్కడ నుంచి అలా జారిపోద్ది అనమాట గుండె కింద. ఇటు పక్కన హిమాలయ పర్వతాలు కనపడతాయి. ఇటు పక్కన చూడండి హిమాలయ పర్వతాలు. ఇది హిమాలయ పర్వతాలు అవిగో మబ్బులు నేల మీదకి వచ్చినాయా అనేటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తాయి. లేదు, మనమే మబ్బుల్లో ఉన్నాం. మనం ఎంత ఎత్తులో ఉన్నామో తెలుసా మీ అందరికీ? దాదాపు 3000 మీటర్ల ఎత్తులు. 3000 మీటర్ల ఎత్తులో ఉన్నాం సముద్ర మట్టానికి. 3000 మీటర్లు అంటే 3 కిలోమీటర్ల పైన ఉన్నాం. 3 కిలోమీటర్ల పై నుంచి ఆ కొండలన్నీ కూడా మనకి ఎలా కనిపిస్తున్నాయి చూసారా? దూరంగా ఉన్నటువంటి కొండలు తిరుపతి పాపికొండలను కూడా మించిపోయినటువంటి హిమాలయ పర్వతాలు. హిమాలయ పర్వతాల్లో దేవతలు నివసిస్తారు, ఋషులు ఉంటారంటే ఏమిటో అనుకున్నాం. ఇప్పుడు మనకు చూస్తుంటే ఆ విషయంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అని అనిపిస్తుంది మనకి. దాకా మన తెలుగుడు ఎవడో ఇటువంటి ప్రదేశాల్లో వీడియో తీసి ఉంటాడు. అన్వేష్ భాయ్ ఒక్కడే ప్రపంచాన్ని తిరుగుతుంటాడు, విజయ్ గాడు ఒక్కడే దేశాన్ని తిరుగుతుంటాడు. గుర్తుపెట్టుకోండి, ఓకేనా? మనకి కనిపిస్తున్నటువంటిది నచికేతుడు, అట్లాగే యమధర్మరాజు ప్రత్యక్షమైనటువంటి ప్రదేశం. నచికేతుడి యొక్క దేవాలయం కనిపిస్తుంది. చాలా పురాతనమైనదే. రేపు మరొక 2 రోజుల్లో ఇక్కడ ఏదో చిన్న పండుగ లాంటిది చేయబోతున్నారు కాబట్టి మొత్తం అంతా కూడా కింద హోమగుండాన్ని తయారు చేశారు. కొంతమంది ఆదివాసీలు, ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ రోజు పూజ చేస్తూ ఉంటారు అని చెప్పేసి అన్నారు. చాలా కొండ ప్రాంతాలు, చలికాలంలో ఇంకా చల్లగా ఉంటుంది ఇక్కడ. వేసవికాలం కూడా మనకి వేడి అలాగే ఉంటుంది. కొత్తగా తయారు చేసినటువంటి హోమగుండం, అలాగే మనకి చిన్న గంటలు, స్వస్తిక్ గుర్తు
ఇంకా కొద్దిగా లోపల చూస్తే మనకి అక్కడ కనిపిస్తుంది నచికేతుడు, తన చిన్న పిల్లవాడు, అతను మూర్తి రూపం అనమాట. ఇంకా కొన్ని దేవుడి పటాలు కూడా మనకు కనిపిస్తాయి. అక్కడ ధ్యాన ముద్రలో కూర్చున్నటువంటిది నచికేతుడు. ఈ నచికేతుడు దేవాలయానికి ఒక 500 మీటర్లు మనం పైకి వెళ్ళైతే అక్కడ యమకుండం అంటే యమ ద్వారం ఒకటి కనిపిస్తుందని అని చెప్పేసి చెప్తున్నారు వీళ్ళు. ఇప్పుడు ఈయన యొక్క అనుభవంలో మనం దాని గురించి విందాం. ये हमारा नचिकेता ताल है। यहाँ कल मेला है संक्रांति को, आज टोली आएगी, कल पूरी पब्लिक आएगी। और यहाँ की इतनी शक्तियाँ हैं, पीछे यम गुफा है, यम द्वार, और आगे हमारे बालकनाथ जी है, उनके बालक ऋषि नचिकेता ने यहाँ तपस्या की है, उनकी यम गुफा आगे है, उनके नाम से ये जगह सिद्ध है। 33 कोटि देव देवताओं का वास यहाँ है। ये तालपली उधर था, ये ऑटोमेटिक इनकी शक्ति द्वारा इधर आया। धन्यवाद।